నేను కొత్త బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయకముందు చాలామంది అయ్యో! ఇది చాలా రిస్క్, మీ వల్ల కాదు అని చాలా మాటలే అన్నారు. అక్క ఆన్‌లైన్ నమ్మడానికి లేదు. ఇలా వస్తాయి, అలా వస్తాయి, చూపించేది ఒకటి, వచ్చేది ఒకటి. మీరందరూ సక్సెస్‌ఫుల్‌గా, హ్యాపీగా అందరం సక్సెస్ అవుదాము. అందరం హ్యాపీగా ఉందాము. అందరికీ నమస్కారం అండి. మీరు ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు ఈ వీడియో దేని గురించి అనేది అర్థమైపోయి ఉండొచ్చు. నేను కొత్త బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశాను. అండ్ నా రీసెంట్ టైం అప్డేట్స్ మీరు చూసినట్టయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ మీ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశాను. నేను మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. నేను ఇది స్టార్ట్ చేయకముందు చాలామంది అయ్యో! ఇది చాలా రిస్క్, మీ వల్ల కాదు అని చాలా మాటలే అన్నారు. నేను అవన్నీ ఓవర్కమ్ అయ్యే స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే కేవలం మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అన్న చిన్న నమ్మకంతోనే. ఆ నమ్మకంని మీరందరూ కరెక్ట్ అని ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీలో కూడా చాలామంది చాలా చెయ్యాలి అనుకుంటూ పక్కన వాళ్ళ మాటలు నెగిటివ్గా వింటూ కమెంట్స్లో అయినా చాలా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. బట్ మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే కనుక అవన్నీ కన్సిడర్ చేయకుండా మంచిగా మీ బిజినెస్ని బిల్డ్ చేసుకొని అన్నీ ఓవర్కమ్ అయ్యి ప్రాపర్ వేలో మీ బిజినెస్ని స్టార్ట్ చేయండి. అంటారు కదా పెద్దవాళ్ళు, పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అని. అలాగే మనం కష్టపడిన దానికి ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది అని ఒక చిన్న నమ్మకంతోనే స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వండి. అండ్ కమింగ్ టు ది వీడియో, ఎస్ మీరందరూ అనుకున్నట్టు నేను షాప్ ఫర్ మగువా అనే బిజినెస్ స్టార్ట్ చేశాను. అది లేడీ ఓరియంటెడ్ డ్రెస్సెస్ రిలేటెడ్ అనమాట. సో ప్రెజెంట్ నేను ఇలా స్టార్ట్ చేయడానికి మోటో ఏంటంటే, జనరల్గా నేను వ్లాగ్స్ చేసినప్పుడు ఫొటోస్లో కానివ్వండి, రీల్స్లో కానివ్వండి, నా డ్రెస్సెస్ చూసి ఇన్స్టా అండ్ యూట్యూబ్లో కమెంట్స్ చేస్తూ ఉంటారు. అక్క డ్రెస్ ఎక్కడ తీసుకున్నారు, లింక్ ఉంటే పోస్ట్ చేయండి అని. అండ్ నేను పర్సనల్గా ఆన్లైన్లో చాలా తక్కువ అండి షాపింగ్ చేయడం. మా ఫ్రెండ్స్ చూస్తూ ఉంటారు కదా, వెబ్సైట్స్ ఇన్ని వచ్చాయి, నువ్వెందుకు షాప్ చేయవా, అసలు షాపింగే చేయవా ఆన్లైన్లో అన్నట్టు. బట్ పర్సనల్గా నేను వెబ్సైట్స్లో షాపింగ్ చాలా తక్కువ అండి. పర్సనల్గా నేను చూసి కొనుక్కుంటాను కాబట్టి మీలో చాలామందికి లింక్స్ ప్రొవైడ్ చేయలేక సైలెంట్ అయిపోయాను. అండ్ దట్ టు నేనున్న ఫీల్డ్కి రీసెంట్ మోడల్స్ ఏంటి, కలర్ కాంబినేషన్స్ ఏంటి అని నాకు తెలుసు కాబట్టి నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదు, మీ అందరికీ నా సైడ్ నుంచి నేను ఎందుకు అందించకూడదు అన్నట్టు ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. అండ్ దీనికోసం ఇప్పటి నుంచి కాదు, నియర్లీ ఇయర్ స్టార్టింగ్ Jan 2024 నుంచి స్టార్ట్ చేసి అన్నీ రీసెర్చ్ చేసి ఎక్కడ ఎలా ఎంత తక్కువకి దొరుకుతుంది, ఎలాంటి మోడల్స్ దొరుకుతాయి, ఈ మోడల్కి ఈ ప్రైస్ వర్తేనా కాదా, ఇవన్నీ వర్క్ చేసి ఫైనల్గా ఈ రీసెంట్ టైం అంటే మొన్న రీసెంట్గా స్టార్ట్ చేశాను. ఇంకొక విషయం మీ అందరికీ చెప్పాలి. అదేంటంటే కొంతమంది ఆన్లైన్లో కొందరు ఫేస్ చేస్తున్నారు అండ్ నేను ఫేస్ చేశాను కాబట్టి పర్సనల్గా నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను ఒక ప్రైస్ చెప్పాను అనుకోండి. నేను ఒక ప్రైస్ చెప్పినప్పుడు ఆన్లైన్లో ఏంటంటే క్వాలిటీ చూడటానికి రాదు, జస్ట్ మీకు ఆ డిజైన్ అండ్ కలర్స్ మాత్రమే మీకు కనిపిస్తుంది. బట్ దీనికి ఈ ప్రైజా అన్నట్టు కూడా మీకు అనిపించవచ్చు. స్టోర్కి వెళ్ళి తీసుకుంటే ఏంటంటే ఫిజికల్గా టచ్ చేసి చూసి తీసుకుంటే అసలు మనకు ఆ ప్రైజ్ అనే థాట్ కూడా రాదు. నేను నా నుంచి ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ తక్కువకి అందించాలి అన్నట్టు బెస్ట్ క్వాలిటీతో చేస్తున్నాను. బట్ పిక్స్లో ఆ క్వాలిటీ అనేది అర్థం కాదు. నేను షాప్ చేసినా అది మీకు షాప్ చేసినా ఆ క్వాలిటీ అనేది అర్థం కాదు. తక్కువకి అనేది నేను ఎందుకు తక్కువకి అందించగలను మీ వరకు అనే డౌట్ మీకు రావచ్చు. మామూలుగా మనం షాప్ అంటే వాటికి రెంట్సే చాలా ఎక్కువ పే చేయాలి. లైక్ పవర్ బిల్స్ అని, మంత్లీ మెయింటెనెన్స్ అని, క్లీనింగ్ వాళ్ళకని, స్టాఫ్ అని, ఆ బర్డెన్ అంతా కస్టమర్ పైనే పడుతుంది.
ఇప్పుడు నాకేంటంటే నాకు ఉన్న రూమ్‌లోనే నేను ఆర్గనైజ్ చేసుకొని, ఫోటోస్ తీసుకొని, నేనే మొత్తం ప్రాసెస్ అంతా చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను ఇంకొకరికి పే చేసే అవసరం ఉండదు. సో దాట్ ఇక్కడ నా కష్టమే ఉంది కాబట్టి అలా బయట అమౌంట్ కన్నా నేను తగ్గించి ఇవ్వగలుగుతున్నాననమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే రీసెంట్‌గా ఒక అమ్మాయి షాప్ చేస్తూ చాలా భయపడింది ఆర్డర్ చేయడానికి. ఎందుకు అంటే అక్క ఆన్‌లైన్ నమ్మడానికి లేదు. ఇలా వస్తాయి, అలా వస్తాయి, చూపించేది ఒకటి, వచ్చేది ఒకటి. నేను ఇలాగే ప్రీవియస్‌గా ఆర్డర్ చేశానక్క, పిచ్చి పిచ్చిగా వచ్చింది. అది అస్సలు నచ్చలేదక్క అని. బట్ అలా చాలా భయపడేసరికి నేను నా సైడ్ నుంచి నేను చాలా ఒక ధైర్యం ఇచ్చాను. ఫైనల్‌గా నేనున్నాను కదరా! ఆ భయం నీకు అవసరం లేదు. నేను మంచిగా చూసి నీకు పంపించగలను అనే ఒక నమ్మకం ఇచ్చేసరికి సెకండ్ థాట్ ఇవ్వకుండా నన్ను మాత్రమే నమ్మి పేమెంట్ చేసి డ్రెస్ తీసుకున్న తర్వాత, ఆ డ్రెస్ కలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు పిక్స్ షేర్ చేసి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో నాకు మాత్రమే తెలుసు. అండ్ ఇలాగే చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అండ్ తను మాత్రమే కాదు, చాలామంది రెస్పాండ్ అయ్యారు. అక్క బయట కన్నా మీ దాంట్లో చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. అండ్ వేరే వాళ్ళైతే సేమ్ నేను బయట చూసినప్పుడు ఇంత చెప్పారు, మీ దగ్గర చాలా బాగుంది అక్క అన్నట్టు కూడా తీసుకున్నారనమాట. అండ్ మీరు అనుకోవచ్చు మెయిన్ సీరియల్స్ చేస్తుంది కదా, మళ్ళీ ఇదంతా ఏంటి, తనకు అవసరమా అని. ఇప్పుడు సీరియల్స్ అనేవి డైలీ ఉండవన్నీ. మీకు సీరియల్స్ డైలీ వస్తాయి కానీ షూటింగ్స్ డైలీ ఉండవు. గోయింగ్ ఫార్వర్డ్ నా బర్డెన్ మా ఫ్యామిలీ మీద పడకూడదు అనుకొని అలా ఉంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి కాబట్టి ఆ రీజన్తో కూడా స్టార్ట్ చేశాను. అండ్ మీలో కూడా ఎవరైనా ఇలాగ క్లోతింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. సో దాట్ నేను వెంటనే రిప్లై ఇస్తాను అనేది అయితే చెప్పలేను. బట్ నాకు వీలైనంత వరకు నేను చూసుకొని దాని గురించి హెల్ప్ కావాలి అంటే కనుక మీకు నేను హెల్ప్ అయితే చేయగలను. మీరందరూ సక్సెస్ఫుల్గా హ్యాపీగా అందరం సక్సెస్ అవుదాము, అందరం హ్యాపీగా ఉందాము. సో ఇలాగా చిన్న సెట్ చేసుకున్నాను అనమాట మ్యానిక్వీన్స్. ఇంకా నా కలెక్షన్ వచ్చేసి ఇవి. ప్రజెంట్ అయితే కొన్నే తెచ్చాను. బట్ ఫర్దర్గా తర్వాత చూసి ఎలా ఉంటుంది ఏంటి. అండ్ బేసిక్గా మెయిన్గా చెప్పాలంటే ఇప్పుడున్న కలెక్షన్కి మళ్ళీ కొన్ని రోజులైతే చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి కలెక్షన్ అలాగా నేను కూడా కొంచెం కలెక్షన్ కొత్త కలెక్షన్ తెద్దాము ఒకేసారి అన్నీ కాకుండా అన్నట్టు కొన్ని కలెక్షన్ అయితే ఇప్పుడు తీసుకొని వచ్చాను. సో ఇందులో మీరు చూసినట్టయితే నన్ను చాలామంది అడిగారు కదా, లైక్ అక్క టిష్యూ ఫ్యాబ్రిక్స్ చూపించండి అని. ఇలాగా సో అన్నీ షిమ్మరీ క్లాత్, టిష్యూ ఫ్యాబ్రిక్స్. నా ఫేవరెట్ కలెక్షన్ వచ్చి ఈ టిష్యూ ఫ్యాబ్రిక్లో చాలా ఉన్నాయి కలర్స్. లైక్ ఇలా ప్రింట్, ప్లెయిన్, వర్క్ ఇలా చాలా ఉన్నాయి కలెక్షన్. అందులో కలెక్షన్ ఇదొకటి కలరు, ఇదొకటి కలరు, ఇదొకటి కలరు, అక్కడ ఎల్లో ఒకటి కలరు, పింక్ ఒకటి కలరు, ఇలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. బట్ నా ఫేవరెట్ ఇదొక కలరు. నా ఫేవరెట్ వచ్చేసి ఎల్లో. ఎందుకు అంటే నేను వెతికినప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు అలా వెతికినప్పుడు నాకు చాలా తక్కువ దొరికేవి ఎల్లో, బికాజ్ హల్దీ సీజన్ అప్పుడు. అలా అని ఎల్లో మెయిన్ ప్రిఫరెన్స్ ఎల్లో అనమాట. తర్వాత ఇలా పేస్టల్ కలర్స్ అంటారు కదా, ఇవి కొంచెం ట్రెండింగ్ అన్నట్టు. పేస్టల్లో ఇలా హ్యాండ్ వర్క్ వస్తుంది కదా, మగ్గం వర్క్. అవి బయట మనం స్టిచ్ చేపిస్తే చాలా ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు. మనం క్లాత్ నేను బొటిక్ పెట్టాలి, నేనే స్టిచ్ చేసి చేయాలి అని కూడా చూశాను. బట్ అప్పట్లాగా లేవు ఇప్పుడు రోజులు. లైక్ టాన్స్లో అప్పుడు అమ్మేవాళ్ళు, ఇప్పుడు టాన్స్లో లేవు. మీటర్స్ ఎక్కడికి వెళ్ళినా మీటర్సే. సూరత్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీటర్స్ లెక్కనే ఉన్నాయి. అందుకనేసే నేను డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి అన్నట్టు చేయించాను. సో దట్ మనకి రీజనబుల్ ప్రైస్ ఉంటుంది అండ్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అనేసి. సో ఇవే కలెక్షన్. నాకు ఇందులో అయితే ఇవి ఇష్టం. అండ్ కాటన్స్లో కూడా చాలా ఉన్నాయి. ఇది ఒకటి వైట్, ఇది ఒకటి చాలా ఇష్టం. అండ్ ఇది కూడా చాలా అంటే చాలా నచ్చింది. ఇలా వచ్చి మల్టీ కలర్ ప్రింట్ వచ్చింది. చూస్తే థ్రెడ్ వర్క్ ఉంటుంది దీనిపైన. సో మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చేసి
ఇలా వచ్చింది. అండ్ చున్నీవి ప్యాంట్ దుపట్టా ఏమో కాంట్రాస్ట్ కలర్ లాగా వచ్చింది. క్లాత్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది. నేను వీడియోలో పోస్ట్ చేసినప్పుడు, ఫొటోస్ పోస్ట్ చేసినప్పుడు ఈ క్వాలిటీ అయితే మీకు తెలీదు. బట్ పర్సనల్గా టచ్ అయ్యి సెన్స్ అయ్యి ఆ ఫీల్ అయితేనే తెలుస్తుంది దీని క్వాలిటీ. అండ్ ఇవి కూడా మనకి ఫొటోస్లో పోస్ట్ చేసి అప్లోడ్ చేసేసరికి ఈ క్వాలిటీ కనిపించదు. బట్ ఫేవరెట్ ఇదొకటి, ఎందుకంటే థ్రెడ్ వర్క్ వచ్చింది, దీనికి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ కాటన్లో కూడా చాలా ఉన్నాయి మంచి మంచి కలెక్షన్స్. ఇంకా మంచి కలెక్షన్స్ కావాలి అంటే కనుక పేజ్ ఫాలో అయిపోండి. అది కూడా నా ఫేవరెట్ ఈ పింక్ది. దాని మీద కూడా ఏమంటారు మగ్గం వర్క్ టైప్లో వచ్చింది. సో దుపట్టాస్ కూడా చాలా వాటికి చాలా 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 బాగున్నాయి. కొన్నిటికేమో వితౌట్ దుపట్టా కూడా ఉన్నాయి, లైక్ టాప్ అండ్ బాటమ్ లాగా ఉన్నాయి. కొన్నిటికేమో 3 పీస్ టాప్ బాటమ్ అండ్ దుపట్టా ఇలా ఉన్నాయి అన్నమాట. ఈ నా ఎగ్జైట్మెంట్ మీ అందరికీ కనిపిస్తుంది నాకు తెలిసి. సో ఆ వైట్ కూడా నా ఫేవరెట్. ఇవే అండి నా కలెక్షన్. ఇంకా ఇవి ఫర్దర్గా స్టాల్స్ కూడా పెడదాను, అంటే ఎగ్జిబిషన్ లాగా. నెక్స్ట్ మంత్ కూడా ఒక అపార్ట్మెంట్లో ఈవెంట్ ఉంటే నాకు తెలిసినాక స్టాల్స్ కోసం నాకు సపోర్ట్ చేస్తాను అనేసి చెప్పింది, స్టాల్ అప్డేట్స్కి వాటికి. అండ్ మీకు ఇన్ కేస్ నియర్ బైలో ఉన్నా వచ్చి చూసి తీసుకోవడానికి నేను నా స్టేటస్లో అప్డేట్ చేస్తూ ఉంటాను ఎక్కడ పెడుతున్నాను ఏంటి అని. సో దాట్ మీరు వచ్చి చూసి తీసుకోవచ్చు. అండ్ రాలేకపోయిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు షాప్ చేయాలి అనుకుంటే కనుక షాప్ ఫర్ మగువా పేజ్ లింక్ ఇచ్చేస్తాను. సో దాట్ మన లేడీస్కి కొనకపోయినా కొత్త కలెక్షన్ చూస్తే చాలా హ్యాపీ కదా, మనసు నిండిపోతుంది. అలాగే మీరు మీకు కావాల్సిన వాళ్ళకి తీసుకోవాలి అనుకున్నా కూడా కొత్త కలెక్షన్ అన్నీ నేను అందులో అప్డేట్ చేస్తాను కాబట్టి పేజ్ మాత్రం ఫాలో అయిపోండి. మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇందులో గివ్ అవేస్ కూడా కండక్ట్ చేద్దాము అనుకుంటున్నాను. లైక్ ఎవ్రీ 3 months ఇందులో షాప్ చేసిన వాళ్ళకి అలాగా నా సైడ్ నుంచి లక్కీ డిప్ లాగా తీసి అది లైవ్లోనే పోస్ట్ చేస్తాను. సో అలాగా. అండ్ ఎక్కువ షాప్ చేసిన వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వడం, అండ్ ఒక మోడల్లో ఒక సైజ్ దొరికితే ఆ పీస్కి డిస్కౌంట్ ఇవ్వడం, ఇలా చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ డిస్కౌంట్స్ అండ్ కలెక్షన్ మీరు కలెక్ట్ చేసుకోవాలి అంటే పేజ్ని అయితే ఫాలో అయిపోండి. అండ్ మీ అందరికీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎంతమంది డిస్కరేజ్ చేసినా నాకు సపోర్ట్గా నా బ్యాక్ బోన్ లాగా నించున్నారు కదా, దానికి థ్యాంక్ యూ సో మచ్. that's it for today's vlog. నా హ్యాపీనెస్ అండ్ నా సాడ్నెస్ అంతా ఈ వ్లాగ్లో అయితే మీతో ఎక్స్ప్రెస్ చేసుకున్నాను నాకు తెలిసినంత వరకు. ఇంకా మీలో ఎవరైనా లేడీస్ ఇలా చెయ్యాలి అనుకుంటే నేను చెప్పాను కదా మీ అందరికీ సపోర్ట్ చేస్తాను అనేసి, ఆ మాట మీద నించుంటా నేను. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అండ్ నా బిజినెస్ అప్డేట్స్ అండ్ ఇంకా షూట్ అప్డేట్స్ ఇలాంటివన్నీ అప్డేట్స్ చూడాలి తప్పకుండా, మిస్ అవ్వకుండా అంటే ఏం చేయాలో తెలుసు కదా. Please do like, share and subscribe to Durga Gadev. Bye bye. See you all.